ఇక్కడ ఒక హత్య చేశాడు, అత్యాచారం చేశాడు, హత్య చేశాడు. కర్నూలు వెళ్ళాడు, అక్కడ ఇంకొక మహిళని అత్యాచారం చేశాడు, చంపేశాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సొంత ఊరికి వచ్చాడు. అందరూ మర్చిపోయారు. వాడికి ఒక ఇల్లుంది, వాడు ఒక అగ్రకులంలో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉంటూ మళ్ళీ 3 అమ్మాయిలను చంపేశాడు. ఇవి తెలిసినవే, తెలియని ఎన్ని ఉన్నాయో. ఆ శ్రీనివాసరెడ్డి ఈ రోజుకి శిక్ష పడలేదు. అతను ఇవి చూస్తే ఏమనిపిస్తుంది ప్రజలకి? అసలు ఒక మనకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? బ్రిజ్భూషణ్ ఉన్నాడు, బ్రిజ్భూషణ్ పైన ఆరోపణలు వచ్చాయి. బ్రిజ్భూషణ్ ఇప్పటికీ క్షేమంగా ఉన్నాడు, అధికార పార్టీ కాబట్టి. మరి క్షేమంగా ఉంటే వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఒలింపిక్స్ సంఘానికి ఆయన అధ్యక్షుడు అయ్యాడు. అసలు ఈ గాడిదలకి ఏం పని, ఈ పొలిటీషియన్స్కి ఏం పని? ఈ ఒలింపిక్స్ సంఘాలు కావచ్చు, క్రీడల సంఘాలు కావచ్చు, మహిళా కమిషన్స్ కావచ్చు. అసలు ఈ పొలిటీషియన్స్ ఎందుకు ఉంటారు ఇక్కడ? పొలిటీషియన్స్ ఉండటం వల్లే వస్తుంది ఈ ప్రాబ్లం. పోయినసారి ఆంధ్రప్రదేశ్లో చూసాము. ఏంటి, మహిళా కమిషన్ చైర్పర్సను ఏమంటది, భారతీదేవిని ఏమన్నా అనగానే, భారతీరెడ్డిని ఏమన్నా అనగానే ఆమె ఇంత గొంతేసుకుని వచ్చేస్తుంది. ఆ రాష్ట్రంలో ఇంకెవరికేం జరిగినా ఆవిడ మాట్లాడదు. ఎందుకు అంటే ఆమె ఆ పార్టీకి సంబంధించిన మనిషి కాబట్టి. అలా కాకుండా చట్టం తెలిసిన మనిషి, న్యాయం తెలిసిన మనిషి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఉద్దేశం ఉన్న మహిళను కనుక మహిళా కమిషన్ చైర్పర్సన్గా పెడితే ఆమెకి కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే, వైసీపీ అయినా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే. అలా ఉంటే అప్పుడు న్యాయం జరుగుతుంది. అందుకే మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చర్చించుకోవాల్సినవి. ఇప్పుడు మట్టుకు ఈ రోజు కొవ్వొత్తులు వెలిగించి మన నిరసన తెలియజేస్తున్నాం. ఆ బాధని మనం తీసుకుంటున్నామని మనం అనుకుంటున్నాం, తీసుకోవాలని అనుకుంటున్నాం. మనకంటే కూడా ఎక్కువ అనుకోవాల్సింది, సహానుభూతిని పొందవలసింది ఆ తల్లిదండ్రుల బాధతోటి పాలకులకు ఉండాలి ఈ బుద్ధి. వాళ్ళకుంటే సత్వర న్యాయం చేస్తారు. అదే నా కూతురు ఆ పరిస్థితిలో ఉంది, ఆ గంట పాటు ఒక నరకాన్ని చూసింది అని ఏ తల్లైనా అనుకుంటే గనక న్యాయం జరగాలనుకోదా? కానీ నాకు రాబోయే పదవి ఇంపార్టెంట్ అనుకుంటుందా? ఇప్పుడు ఈ కేసు ఇంపార్టెంట్ అనుకుంటుందా ఏ తల్లైనా? అలాగే ఏ తండ్రి అయినా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు అనుకోండి, నా కూతురే ఇదే పరిస్థితిలో ఉంటే నేను బ్రైబ్ తీసుకొని ఈ కేసును పక్కదారి పట్టిస్తానా అని అనుకుంటాడు. ఆ ప్రిన్సిపాల్ ఉన్నాడు వెధవ, వాడి కూతురికే ఇలా జరిగితే ఇంకొక కాలేజీలో వాడైతే ఊరుకుంటాడా? అసలు వాడు అలా ఈ కేసు ఇలా జరగగానే వదిలేసేసి ఇంకొక కాలేజీలో ఉద్యోగంలో చేరాడు అంటే అసలు అక్కడ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనకు అర్థం. యాక్చువల్గా ఇక్కడ ప్రిన్సిపల్ పాత్ర మీద కూడా చాలా అనుమానాలు, చాలా డీప్గా. ఎందుకంటే అక్కడ యాంటీ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయి. అందుకే ఈ అమ్మాయికి చాలా తెలియకూడని డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే ఒక ప్లాన్ ప్రకారం మట్టు పెట్టారు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదైనా సిబిఐ దిగింది కాబట్టి మొత్తం గుట్టు రట్టు చేయాల్సిందే. ఇందులో ఏ దోషి ఉన్నా సరే బయటికి రావాల్సిందే. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు ఎంత త్వరితగతిన తేలితే మనకేమో నేను కొత్త చట్టాలు రావాలని అనుకోవట్లా, ఉన్న చట్టాలు పనిచేసేలాగా చేస్తే చాలండి. అప్పుడు ప్రజలకు ధైర్యం వస్తుంది. ధైర్యంగా ఇది నా దేశం, నేను ఈ దేశంలో ఉన్నాను, నాకు రక్షణ ఉంది, నాకు సంరక్షణ ఉంది అనే ఒక ధైర్యాన్ని వాళ్ళ నింపాలి ఈ దేశంలో. అంటే గనక ఇప్పుడు మట్టుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చూడొద్దు. పైగా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది. మరి ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాలా గొప్పవాడు, చాలా వివేకం ఉన్నవాడు, వివేచన ఉన్నవాడు. ఆయన ఆధ్వర్యంలోనైనా దీనికి ఈ కేసుకి అసలు మొత్తం కూకటి వేళ్లతోటి ఈ కేసుని అంటే అంత కింద దాకా వెళ్ళి అందులో ఎవరున్నా సరే, ఆఖరికి మమతా బెనర్జీ ఉన్నా సరే న్యాయం జరిగేలాగా చూస్తారని చెప్పి నేను ఆ చంద్రచూడ్ గారు చేయగలరు అనే నమ్మకంలో నేను ఉన్నాను. అలా జరిగిన రోజున వస్తుంది, దేశ ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ఇంకొక ఆందోళనకరమైన విషయం ఏంటంటే అండి, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది అందరి హక్కు. అందులో ఇటువంటి అమానవీయ ఘటన జరిగినప్పుడు డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపిన వారిని కూడా చాలా మారుమూల ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ ఎవరి పక్షాన ఉంది అంటే అక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారు డాక్టర్ల మీద, మాట్లాడిన వాళ్ళ మీద మాట్లాడినట్లు. ఏదైనానండి ఈ ఘటన మొత్తంలో చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఈ ప్రసార మాధ్యమాలు కూడా రకరకాల వంటలు వండి వడ్డిస్తున్నాయి. అలా కాకుండా ఈ పుకార్లు, ఈ పెద్ద పెద్ద కథనాలు, వీటికంటే కూడా మనకు కావాల్సింది ఏంటి అంటే ఇవాళ వాస్తవం కఠినమైందైనా సరే, చేదయిందైనా సరే,
ఏదైనా సరే డిపార్ట్మెంట్ నుంచి న్యూస్ కావాలి మనకి. అటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తా, గవర్నమెంట్ ఏదైనా బులెటిన్ ఇస్తుందా, లేదు కోర్టులు ఏమన్నా చెప్తాయా అనేది చూద్దాం. ఈ వార్తలు రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది నిపుణులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మాట్లాడనివ్వండి, కానీ మనకు కావాల్సింది మటుకు ఈ కేసులో ఒక సత్వరంగా స్పీడ్గా జస్టిస్ రావాలి. ఇప్పుడు జస్టిస్ లేట్ అయిందనుకోండి, ఉపయోగం లేదు. డిలే చేశారనుకోండి, ఏంటి అందరూ మర్చిపోతారు. ఇవాళ ఈ ఘటన జరిగిపోయింది, రేపు ఇంతకంటే ప్రాధాన్యత ఉన్నది ఇంకోటి వస్తుంది, అది అయిపోతుంది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాం, లావణ్య రాజ్ కేసు మాట్లాడుకున్నాం, అయిపోయింది. దానికంటూ ఏమీ ఇంతవరకు ఫుల్ స్టాప్ పడలేదు, కామాను లేదు, ఫుల్ స్టాప్ లేదు, అది నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ డాక్టర్ కేసు వచ్చింది, ఇదే 4 రోజులు మాట్లాడుకుంటాం, 4 రోజులు మళ్ళీ మామూలుగా ఏవో రాజకీయాలు మాట్లాడుకుంటాం, 5వ రోజు ఇంకొక కేసు వస్తుంది. ఇంతేనా మనకి పరంపర? అంతే, మన ప్రభుత్వాలు ఇలాగే ఉన్నాయి. నాడు నిర్భయ, తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఇంకోటి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోదగ్గ ఘటనలు 2012 నుంచి ఇప్పటికి ఒక 10 ఘటనలు ఉన్నాయి, దేశాన్ని కుదిపేసిన ఘటనలు. ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి ఉరిశిక్ష వేయటం తప్పితే నిర్భయ నిందితులకి, వాళ్ళకి ఉరిశిక్ష వేసినందుకు కూడా నేనేమి అభ్యంతరం చెప్పట్లేదు, కానీ అవి మాత్రమే పరిష్కారాలు కావు అని చెప్తున్నా. ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు కాదు, మనకి సమాజంలో అవగాహన కావాలి. ఈసారి మనం నిర్భయ చట్టం గురించి, అలాగే నిర్భయ చట్టంలో పొందుపరిచిన అంశాల గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. అసలు సమాజానికి అంద చెయ్యాలి వీటిని. ఎవరో ఒకళ్ళు పిల్లిమెడలో గంట కట్టాల్సిందే. జస్టిస్ వర్మ రికమెండేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, మాట్లాడదాం ఇంకొకసారి. ఈ ఘటనలో మట్టుకు ఖచ్చితంగా కోల్కతా ఘటనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిజాలని చెప్పాలి సమాజానికి. తప్పైపోయింది మాది అని ప్రభుత్వం చెప్పాల్సిందే. ఘటనకు సంబంధించిన పరిస్థితులు ఒకెత్తైతే తల్లిదండ్రుల పట్ల వీళ్ళు ప్రవర్తించిన విధానం కూడా చాలా అమానుషంగా ప్రవర్తించారు. ఆత్మహత్య అని చెప్పడం ఒకటి. రెండోది, సాక్షాత్తు ఆ తండ్రే చెప్తున్నారు, ఆ బాధితురాలి తండ్రి, మేము వచ్చిన 3 గంటల తర్వాత మా కూతుర్ని మేము చూసుకోగలిగాము, కనీసం మా పట్ల గౌరవం లేదు. అసలు అప్పుడు చేయాల్సింది ఏంటి? ఈ సదరు ప్రిన్సిపాల్ అనేవాడు వాళ్ళ పక్కన కూర్చొని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. వచ్చిన వెంటనే చూపించవచ్చు బాడీని, 3 గంటలు ఎందుకు చూపించలేదు? ఏం చేశారు వీళ్ళు? ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేశారా? అంటే శవాలకు కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తారా? ఆలోచించాలి. వీటన్నిటినీ ఈ ఘటన ద్వారా అయినా సరే కనీసం ఇవాళ సోషల్ మీడియా ఇంత పెరిగిపోయింది, మొత్తం అన్నీ తెలుస్తున్నాయి. 2012 కంటే ఇప్పుడు ఎక్కువ వేగంగా వార్తలు వచ్చేస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ప్రభుత్వాలకి కుదరదు. మీరు ప్రభుత్వాలుగా పనిచేస్తాయా? మీకు చేత కాకపోతే ఊరుకోండి. అసలు గమ్మత్తు ఏంటి అంటే, దొంగ నడిచినట్లు మమతా బెనర్జీ ఆవిడ చేయాల్సిన పనుల్ని ఆవిడ నిరసన చేయడం ఏంటో అర్థం కావట్లా. ఆమెకు అది ఒక అలవాటు అయిపోయింది నిరసన చేయటం. అంటే దాని నుంచి కూడా అబ్బో ఆవిడకి ఎంత చిత్తశుద్ధి అండి, ఆవిడ రోడ్డు మీదకి వచ్చేసిందండి, కాపాడాల్సిందే ఆవిడ. అందుకని ఈ డ్రామాలు మానేయండి, రాజకీయ డ్రామాలు మానేసేసి నాటకాలకు తెరదింపి చేయాల్సింది ఏంటో చేయండి చిత్తశుద్ధితో. ఇక మోరల్ టీచింగ్ అనేది ఎక్కడా కనిపించట్లేదు, దాదాపుగా లేదనే చెప్పుకోవాలి మనం. ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, పేరెంట్స్ నుంచి కూడా, అలాగే సోషల్ మీడియా ఏది తీసుకున్నా కూడా పూర్తిగా కనుమరుగైపోయింది. ఇలాంటి మనుషులు తయారవడానికి, ఇట్లాంటి ఉన్మాదులు తయారవడానికి కూడా ఇది ఒకటి కారణం అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. మనము గత 2 నెలల్లో 15 కేసులు అని చెప్పాను మీకు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం. మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు తీసుకుంటే కనుక ఆ నిందితుల వైపు నుంచి మనం అసలు ఆ నిందితుల బయోగ్రఫీ కావచ్చు, నిందితుల చరిత్ర చూస్తే కనుక ఇందులో కొందరు నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఉన్నారు, చిన్నవే కావచ్చు పోలీసు దృష్టికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళని వదిలేశారు అచ్చోసిన ఆంబోతుల్లాగా. అలాగే ఇంకొకటి గంజాయి, పోర్ను, ఈ 2 కామన్ క్వాలిటీస్.